దేవుడా ఆయన మార్గమా అతని మార్గమా ఒకటి క్లారిటీ ఉన్నా యేసు ప్రభు దేవుడా మార్గమా యేసు దేవుడా మార్గವಾಗಿದ್ದ యేసు ప్రభు దేవుడా మార్గమಾ ಎಲ್ಲ ಹೇಳ್ತಾರಂడి ಕೇಳ್ತದೆ ಹೇಳಿ ఎవరైనా మార్గ దేవుడు యేసు ప్రభు దేవుడు అయితే నువ్వు కూడా దేవుడివే యేసు దేవుడు దేవుడే యేసు ప్రభు ఆయన నేను దేవుడిని ఎక్కడ చెప్పలా దేవుడు మన ఎందుకు దేవుడు తెలియదు ఒక్కసారి బైబిల్లో చెప్పారు ఒకసారి ಹೇಳಿದ್ದಾರೆ దేవుడు ఏం చెప్తాడంటే నన్ను ఫాలో అవ్వాలి దేవుడు నన్ను నేను పాలిస్తు నాతో పాటు నువ్వు నన్ను సంగతి బైబిల్ మొత్తంలో యేసు ప్రభు 20 సార్లు నన్ను ఫాలోగా నాతో పాటు నడువు నన్ను వెంబడించు అన్నాడు బైబిల్ దేవుడు కనిష్ట పక్ష 20 సార్లు నన్ను ఇంపాల్సిబుల్ ಹೇಳಿದ್ದಾರೆ దేవుడు మనుష్య కుమారుడుగా చెప్పుకుంటున్నాడు మనుష్య కుమారుడు ಆಗಿದ್ದಾರೆ ನೀನು ಬಲೆ ಮನುಷ್ಯ ಕುಮಾರುడిని 81 టైమ్స్ చెప్పుకుంటున్నాడు బైబిల్ మనుష్య కుమారుడికి 79 సార్లు ಹೇಳಿದ್ದಾರೆ దేవుడు ఎక్కడ చెప్పడలేదు దేవుడు తెలియదా నన్ను వెంబడించు అంటున్నాడు నేను కూడా నీ వలే మనుష్య కుమారుడిని అని చెప్పాను మనుష్య కుమారుడు ಆಗಿದ್ದೇನೆ అదేంటి మరి ఇంతసేపు మనం ఆరాధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మరి ఆయనతో కలిసి ఉండమంటున్నాడు కదా యేసు ప్రభు మన ఇద్దరం ఏకాత్మని ఎన్నిసార్లు చెప్పాడు అదే నా దేవసంగడ బైబిల్ మొత్తంలో కృతజ్ఞతలు 9 సార్లు మన ఇద్దరము ఏకమై ఉన్నాం అంటున్నాడు యేసు ప్రభు తండ్రి ఒకడే యేసు తండ్రి ఒకడే ఆ తండ్రినే మనం అందరం నా ద్వారా వెంబడించాలన్నాడు నీవే నేను కూడా మనుష్య కుమారుని అన్నాడు మనుష్య కుమారుని ಆಗಿದ್ದೇನೆ నీకు నాకు ఒకటే మూలం అంటున్నాడు ನನಗೆ ಒಂದೇ ಮೂಲ నువ్వు నేను తండ్రితో ఏకమై ఉన్నాం అన్నాడు నా తండ్రి సరే ఏకమై ఆ తండ్రి యొక్క గుణాతిశయములు నాలో ఉన్నాయి అన్నాడు ఆ గుణాతిశయములే మీలో కూడా ఉండాలి కానీ మనము సత్యమును తెలుసుకోకుండా మనము ఈ లోకంలో అవివేక జ్ఞానముతో మనము దేవుని బిడ్డలని పెదాలతో మాట్లాడుతూ జీవిస్తున్నాం దేవుని మక్కలను ಹೇಳಿ లోకದಲ್ಲಿ కఠినంగా ఉంటుంది సత్యము కఠినంగా ఉంటుంది సత్యము చేదుగా ఉంటుంది విషವಾಗಿರ್ತದೆ కానీ అదే నిజము నిజవాಗಿದೆ ఆ నిజాన్ని నమ్మడానికి దేవుడు ఏం చెప్తున్నాడు మైండ్ అంటున్నాడు రూపాంతరం చెందు అంటున్నాడు నీవు రూపాంతరం చెందనంత వరకు నీవు ఈ లోకంలో అవివేకుడుగానే నీవు దేవుడు సత్యము అన్నాడు సత్యము ఏంటి అనేది తెలుసుకోవాలి కూడా